హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మానికా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాన్ స్కర్ట్ పైన శారీని లెహంగా లాగా ఎలా డ్రెప్ చేయాలో చూద్దాం. అంటే మనకు కొన్ని ఇష్టమైన శారీస్ ఉంటాయి, వాటిని మనం లెహంగా లాగా కూడా డ్రెప్ చేద్దాం అని అనుకుంటాం. కానీ వాటిని మళ్ళీ రీయూజ్ చేద్దాం అని అనుకుంటాం శారీ లాగా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన క్యాన్ స్కర్ట్ పైన మనం మంచిగా శారీని లెహంగా లాగా డ్రెప్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టమైన శారీని కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇది క్యాన్ స్కర్ట్. దీన్ని ఒక నార్మల్ లెహంగా పైన, అంటే మన మమ్మీ వాళ్ళు రెగ్యులర్ పెట్టుకోవచ్చు ఉంటాయి కదా, దానిపైన జస్ట్ ఈ క్యాన్ అనేది అటాచ్ చేపించుకుంది అనమాట. లైక్ సో మనకి మన శారీలో ఎన్ పార్ట్స్ ఉంటాయి కదా, అక్కడ కొంచెం ప్లెయిన్ వస్తుంది కొన్ని శారీస్కి, అంటే ఆల్మోస్ట్ చాలా శారీస్కి వస్తాయి. సో ఆ ప్లేన్ నాకు వద్దు, అంటే నేను డ్రేప్ చేసుకోదలుచుకోలేదు ఆ ప్లేన్. అంటే మొత్తం ప్లేన్, ఇట్ సైడ్ ప్లేన్ అయిపోతుంది అండ్ ఇట్ సైడ్ ఇలా వచ్చేస్తుంది. సో నాకు మొత్తం నా బాడీ మొత్తం లెహంగా మొత్తం ఈ పార్టే కావాలన్నమాట. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని నేను పిన్ చేసుకుంటాను. అంటే దీన్ని లోపల ఇలా చేసి పిన్ చేసేసుకుంటాను నేను. ఇలా 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 చూడండి, ఇది ఇంకా ఇట్ సైడ్ రెండు పిన్ చేసేసుకుంటాను. సో దట్ ఏమవుతుందంటే ఇది కదలకుండా ఉంటుంది లోపల, నాకు టచ్ చేసుకునేటప్పుడు కదలకుండా ఉంటుంది. ఎలా అంటే మంచిగా రెండు లెవెలప్ చేసి, చూస్తున్నారా, లెవెలప్ చేయాలన్నమాట. లెవెలప్ చేసి ఇక్కడ ఒక పెన్ను, ఇది జస్ట్ నాకు ఈ పార్ట్ ప్లేన్ ఉంది కాబట్టి వద్దని అనుకుంటున్నాను అంతే. అలా మీకు నార్మల్గా సేమ్ పార్ట్ ఉందనుకోండి శారీ మొత్తం, మీరు మంచిగా డ్రేప్ చేసేసుకోవచ్చు. సో ఈ పళ్ళు పార్ట్ కూడా ఉంది కదా, ఈ పళ్ళు పార్ట్ కూడా డిఫరెంట్ అయిపోతుంది కదా. సో నాకు ఈ పళ్ళు పార్ట్ కూడా వద్దు. సేమ్ ఇందాక నేను పిన్ పెట్టుకున్నట్టు దీన్ని కూడా పిన్ పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ సేమ్ దీని ఇది లోపల వెళ్ళిపోతుంది మనకి. సేమ్ వైట్ పార్ట్ మొత్తం నాకు జస్ట్ ఈ రెడ్ కలర్ పార్ట్ విత్ గ్రీన్ బార్డర్ మాత్రమే నాకు లెహంగా కావాలి. సో అందుకని నేను ఇది కనిపించొద్దని పిన్స్ పెట్టేసుకున్నాను అంతే. కూర్చుంటాయి అనుకోకండి, లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇది ఉంది. దాన్ని నేను ఇలా చేసి ఇక్కడ టక్ చేసుకుంటున్నాను. మంచిగా టక్ చేసుకుంటాను. ఫస్ట్ కొంచెం టక్ చేసుకున్నాక ఇటు సైడ్ నుంచి టక్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ నుంచి టక్ చేసుకుంటున్నాను నేను. నాకు ఎంత లెంత్ ఎంత కావాలో అంత టక్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇప్పుడు మనము నార్మల్గా మన సెంటర్ పీస్ పెట్టుకుంటాం కదా, అలానే ఇలా పెట్టుకోవచ్చు. అంటే మెజర్ చేసుకొని సెంటర్ పీస్ పెట్టుకున్నట్టే మంచిగా ఒక్కొక్క ప్లీట్ లాగా పెట్టుకోండి. ఒక్కొక్క ప్లీట్, కాకపోతే ఒక్కొక్క ప్లీట్ కి గ్యాప్ ఇవ్వాలన్నమాట. మళ్ళీ టక్ చేసుకోవాలి. అలా ఒక్కొక్క ప్లీట్స్ పెట్టుకుంటూ టక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం హోల్ పార్ట్, మన నడుము పార్ట్ మొత్తం ఇలా ఒక్కొక్క పార్ట్ చేసుకొని చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. దగ్గర నుంచి చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, అసలు కొంచెం అన్నా మనం శారీని పెట్టుకున్నట్టు కనిపిస్తుందా. ఫస్ట్ నేను హెయిర్ టైప్ చేసుకుంటాను. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, సో ఇప్పుడు ఇంకా మంచిగా అన్నీ ఒక్కొక్కటి కొంచెం దూరం పెట్టుకోవాలన్నమాట. మంచిగా ప్లీజ్ చేసుకుంటా టక్ చేసుకుంటూ రావాలి. మంచిగా నీట్గా చేసుకోవాలి ఇదంతా. ఎలాంటి గజిబిజి లేకుండా చాలా నీట్గా చేస్తే మనం అవుట్పుట్ కూడా అంతే నీట్గా వస్తుంది అనమాట. నేను అవుట్పుట్ వచ్చాక చూపిస్తాను ఎంత బాగుంటుందో మీకు తెలుస్తుంది. సో
ఒక్కొక్కటి నీట్ గా చేసుకుంటూ టక్ చేసుకుంటున్నాను. కొంచెం దూరం దూరం పెట్టుకోండి. దూరం దూరం పెట్టుకుంటే ఏంటంటే మీకు ఫుల్ సారీ అంతా రౌండ్ వచ్చేస్తుంది అనమాట. మీరు దగ్గర దగ్గర పెట్టుకున్నారు అనుకోండి, సారీ మొత్తం మీకు సరిపోదు. సో నాకు ఈ పార్ట్ వద్దని నేను మొత్తం టక్ చేసుకుంటున్నాను అనమాట. నీట్ గా టక్ చేసుకోవాలి, ప్రతిదీ నీట్ గా చేయాలి. సో దట్ మీ అవుట్పుట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ది అదర్ ప్లేట్. సో ఇలా నేను ఫుల్ మొత్తం చేసుకుంటున్నాను. చూడండి, ముందు పార్ట్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో అసలు. నార్మల్ గా చూస్తే అసలు మీకు ఇది శారీ రేప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు చూడండి ఎంత బాగుందో కదా, ఎంత బాగుంది అసలు. ఇప్పుడు ఇలాగే బ్యాక్ సైడ్ పార్ట్ కూడా చేసుకోవాలన్నమాట. సో ఫర్ దాట్ సో ఇది మంచిగా సెట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. అప్పుడే మనకి మన అవుట్పుట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇలా మీరు చేస్తున్నారు అనుకోండి నీట్ గా, అసలు మీరు దీన్ని శారీ తోటి లెహంగా చేసుకున్నారంటే ఎవరు నమ్మరు. ఎంత బాగా వస్తుంది. ఈ శారీ మనం ప్రిఫర్ చేసే శారీ కూడా చాలా నీట్ గా ఉండాలి. మనం ప్రిఫర్ చేసే శారీస్ కూడా ఉంటాయి కదా, అవి కొంచెం సిల్క్ అలాంటి శారీస్ తీసుకున్నాం అనుకోండి, అవి చాలా మంచిగా మనం ఎలా డ్రేప్ చేస్తామో అలాగే ఉండిపోతాయి అనమాట. సో అలాంటి శారీస్ ని ప్రిఫర్ చేయండి మీరు చేసేటప్పుడు. సో ఇలానే ఫుల్ బాడీ చేసుకోవాలి. మీకు వెనుక మీరు మీకు పెట్టుకోవడానికి రాకపోతే టేక్ సమ్వన్స్ హెల్ప్, బికాస్ యూ కెనాట్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఐ నో మోస్ట్ ఆఫ్ అస్. చూడండి, నాకైతే చాలా నచ్చుతుంది ఇలా. ఐ ట్రైడ్ ఇట్. సో నేను ఇటు సైడ్ నుంచి డ్రేప్ చేసుకుంటూ వస్తాను ఇప్పుడు. ఇది ఉంది కదండి, ఇలా పెట్టుకోండి. కొంచెం ఓవర్లాప్ చేయండి అనమాట. ఓవర్లాప్ చేస్తే ఏంటంటే మీరు అంటే ఇది సపరేట్ ఇదని ఎవరికి అర్థం అవ్వదు. ఇలా ఓవర్లాప్ చేసేయండి, దాని పైన పెట్టండి. ఓవర్లాప్ అంటే దాని పైన పెట్టండి. సో మొత్తం డ్రేపింగ్ అంతా అయిపోయింది అనమాట. ఇప్పుడు ద మెయిన్ పార్ట్, ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇట్ సైడ్ మిడ్ లాస్ట్ వన్ అండ్ ఇట్ సైడ్ లాస్ట్ వన్. నేను ఏం చేస్తానంటే ఒక 3 పెన్స్ పెట్టి సెక్యూర్ చేసేస్తాను అనమాట. ఎలా అంటే ఇలా ఇక్కడ ఒకటి లోపల నుంచి పెట్టుకుంటాను, బయట నుంచి పెట్టుకోను. బయట నుంచి పెట్టుకుంటే మంచిగా కనిపించదు అనమాట, లుక్ మనకి మంచిగా కనిపించదు. సో ఇలా చూడండి, లోపల నుంచి పెట్టుకోవాలి, లోపల కనిపించకుండా. ఇలా ఇలా పిన్స్ సెక్యూర్ చేసుకోవాలి. అది మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఇప్పుడు చూసారు, అంటే మనం సెక్యూర్ చేసుకున్నట్టు కనిపించొద్దు వాళ్ళు. ఇప్పుడు ఈ సేమ్ వే కింద కూడా పెట్టేసుకుంటున్నాను నేను. ఇవి రెండు కూడా కింద సెక్యూర్ చేసుకుంటున్నాను. సో దట్ నాకు ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా కనిపించకుండా సెక్యూర్ చేసేసుకుంటున్నాను. చూడండి, డ్రేప్ చేసుకుంటాం. సో ఏదైతే మనం డ్రేపింగ్ ప్లీట్స్ పెట్టుకుంటున్నామో అవి మంచిగా ఈక్వల్, ఒక్కొక్క ప్లీట్స్ ఉంటాయి కదా, అవి మంచిగా ఈక్వల్ లెన్స్ లో పెట్టుకోండి. సో దట్ మీకు ఆ రియల్ లెహంగా ఫీలింగ్ అనేది వస్తుంది. ఇంకా వేరే వాళ్ళు కూడా గుర్తుపెట్టరు అనమాట మీరు శారీ లెహంగా లాగా వేసుకున్నారా అనేది. సో ఇలా టిప్స్ ఇలా చేసుకుంటే మీకు, నాకైతే ఐ లైక్ ఇట్ అనమాట. సో చూడండి, దూరం నుంచి చూసినా కూడా ఇంత బాగుంది కదా. అసలు ఇది శారీని లెహంగా లాగా చేసుకున్నానని మీకన్నా అనిపిస్తుందా? చూడండి.
నేను ఓవరాల్ రెడీ అయ్యాక లుక్ ఎలా టర్న్ అవుట్ అయిందో అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. చూడకపోతే ఒకసారి చూడండి. ఇట్ టర్న్ అవుట్ రియల్లీ అమేజింగ్. లుక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై.